ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాది వందనాలు. సామెతల గ్రంథ ధ్యానము 13వ అధ్యాయము 13వ వచనం నుండి 25వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నందును, ఆజ్ఞ విషయమైన భయభక్తులు గలవాడు లాభము పొందును. జ్ఞానుల ఉపదేశము జీవపు ఓట, అది మరణ పాశములో నుండి విడిపించును. సుబుద్ధి దయను సంపాదించును, విశ్వాసఘాతకుల మార్గము కష్టము. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు, బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయిబారి ఔషధము వంటి వాడు. శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును. గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనొందును. ఆశ తీరుట ప్రాణమునకు తీపి, చెడుతనమును విడిచుట